ఏదో సాగు చెప్పినట్టుంది. సామెతన్నా చెప్పండి అయ్యా, నన్ను నిద్రలో పోయాడయ్యా. సాగుతండి అయ్యా. మొగుడు చచ్చి పెళ్ళం ఏడుస్తుంటే రంకు మొగుడు వచ్చి రమ్మని కనుగొట్టేట. వీడోడు నా ప్రాణానికి. బాగుందండి అయ్యా. ఇంట్లో బాగా తెలిసినా బాగుండేది. ఇంట్లో మిగిలిందో లేదో చూస్తాను. సరే చూడండి. నువ్వు ఉందండి మీ తల్లకి. రండి చూడండి. మిమ్మల్ని దింపుతానండి. ముందు మీరు దిగండి. అయ్యో బాబు, కొంచెం కష్టంగా ఉందయ్యా. రఘవ గోడకు మెట్లు కట్టించినా బాగుండేది. గోడెక్కువ అన్నావు, ఇప్పుడు కిందకి లాగుతావు ఏమిటయ్యా? ఏదో సాగు చెప్పినట్టు. ఏంటి నేను ఎక్కమన్నానా? దిగు, నేను సంగతి చెప్తా. అవును, ఈనేడి ఎవడు? ఇంకోడున్నాడేంటి? అన్ని బాసా? బాస అంటే బాసు? మేము దొంగలు అనుకున్నావా? దొంగ అని చెప్తాడేంటి? అసలు గోడ ఎందుకు ఎక్కావు? మంచినీళ్ళ కోసం. మంచినీళ్ళ కోసమా? మంచినీళ్ళు గోడ మీద ఉంటాయేంటి? లేవు కాబట్టి కిందకు దిగుతున్నానయ్యా. ఓహో అలాగా. మరి ఆ తాడేంటి? తాడు కొబ్బరి తాడు. మీ ఇంట్లో బాగుందా? కావాలి. నీ పేరేంటి? నా పేరు వేరే తెలియదు. ఏంటే నీ పేరేంటో నీకే తెలియదు? తెలీదయ్యా. ఓహో, నీ వ్యవహారం చూస్తుంటే ఏదో అనుమానంగానే ఉంది. పదా స్టేషన్కి. ప్లాన్ అంటూ ఇంతవరకు తెచ్చాడు. ఇప్పుడు ఈ విషయం నలుగురికి తెలిస్తే ఎంత అప్రదిష్ట. పెళ్లి చేస్తానని చెప్పి జైల్లో దోయించాడు. ఏమిటా గోళ? నోరు మూసుకుని హాయిగా సెల్లో ఉండక ఏదో సామెత చెప్పినట్టుంది. ఏమిటా సామెత? తన ముడ్డి కాకపోతే కాశీలాగా డేకమన్నట్ట. లోపల నువ్వు కూర్చో, నీకు తెలుస్తుంది బాధ. నన్ను విడిచిపెట్టవా బాబు? అలాగే విడిచిపెడతాను. కానీ నీ ఊరేంటి, పేరేంటి, డిగ్రీ ఏంటి చెప్పు. చస్తే చెప్పను. అలా అయితే రేపు ఎస్ఐ గారు వచ్చేదాకా సామెతలు చెప్తూ కూర్చో. గాలిలో దూకుతాను, రైలు కింద తల పెడతాను, ఎక్కి తాడేసుకుంటాను అని మిమ్మల్ని బెదిరించడానికి అన్నారు అనుకున్నారు, కానీ ఇంత పని చేస్తారని కల్లో కూడా అనుకోలేదంటమ్మా. సారత చెప్పండి అయ్యా అని నేను ఇప్పుడు ఎవరిని అడగాలంటమ్మా. అమ్మాయిని బెదరగొట్టకు. ఊరుకో రాజీ. అమ్మగారు, బావులని వెతికానమ్మా, ఒక్క సమయం కూడా అవపడలేదమ్మా. రైలు పట్టాల దగ్గర చూశానమ్మా, చెట్టు కొమ్మలని చూశానమ్మా, ఎవరు ఊరేసుకోలేదమ్మా. అసలు ఈ ఊర్లో ఎవరు చావలేదమ్మా. కూడా మాయమైపోయింది. పెట్టిలో చీర పెట్టిలోనే మాయమైనట్టు వరండాలో పడుకున్న మనిషి ఏమైనట్టమ్మా? ఏమోనండమ్మా, తెల్లారులే చూస్తే ఆయన మంచం మీద ఊర కుక్క పడుకునుందండమ్మా. నాకు అనుమానం అండమ్మా, రాత్రి అమ్మాయి గారు అయ్యగారు పెళ్లి విషయమై తగువులు ఆడుకున్నారంటమ్మా. అమ్మాయి గారు తన పట్టు విడకపోతే ఆయనకి తిక్కరేగిపోయింటారంటమ్మా. రాజీ, ఒక ఐడియా. నేను మీ నాన్నని రప్పిస్తాను. పోయిన వారిని ఎలా తీసుకొస్తారంటమ్మా? ఆయన చచ్చిపోయారని ఎవరు చెప్పారు? ఏదో అమ్మాయి మీద అలిగి ఊరు వదిలి వెళ్ళుంటారు. చూడు రాజీ, నువ్వు పెళ్లి కొప్పుకున్నట్టు పేపర్లో ప్రకటన ఇస్తే పోయిందనుకున్న చీర ఒంటి మీద ఉన్నట్టు రేపు ఈ పాటికల్లా మీ నాన్నగారు ఇంట్లో ఉంటారు. పెళ్లి కొప్పుకోకపోతే తిరిగి రారా? బాగా తిక్క మనిషి కదంటమ్మా, రారంటమ్మా. సరే, ఒప్పుకుంటున్నాను. ఎక్కడున్నా సరే వెంటనే తిరిగి రమ్మని పేపర్లో ప్రకటన ఇవ్వండి. ఏమన్నా పిలిచావా? రా కూర్చో కూర్చో. ముందు మీ మరిదికి కాఫీ. థాంక్స్. ఏమిటి విషయం? ఏం లేదురా, రేపటి నుంచి బామ్మకి మళ్ళీ అన్ని కష్టాలే. అదేమిటి, వదిన మళ్ళీ ఏదన్నా నవల రాయడానికి ప్రయత్నిస్తుందా? అది కాదు, వంట పని ఇంటి పని మీ వదిన ఒక్కతే చేసుకోలేక కష్టపడుతుంటే బామ్మ కూడా రంగంలోకి దిగుతానంటోంది. అవునయ్యా, ఇంత మందికి వండి వాడ్చటం నా వల్ల కాదు. అలా అని ఈ వయసులో బామ్మని కష్టపడటం ఏం బాగుంటుంది? నీకు తోడుగా నేను ఉంటా వదినా, నాకు వంట తెలుసు. నువ్వెందుకు? నాకు తోడుగా ఇంకో ఆడమనిషి ఉంటే బాగుంటుంది. ఏమంటారండి? కరెక్ట్ కరెక్ట్. అయితే ఇప్పుడే తీసుకొస్తాను. ఎవరిని? వంట మనిషిని. వంట మనిషా? వంట మనిషి ఇంటి మనిషి ఎలా అవుతుందయ్యా? కరెక్టే. పోనీ ఓ పని చేద్దాం, హోటల్ నుంచి క్యారేజ్ తెప్పించుకుని సరే. ఎంతసేపు లూప్ లైన్ లో ఉంటావే, మెయిన్ లైన్ లోకి రావే. ఆడవాళ్ళతో కలిసి నువ్వు వంటలు చేయటం, లేకపోతే హోటల్ నుంచి క్యారేజ్ తెప్పించుకోవడం, ఇదేం కర్మ? శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్ళా? నేను చేసుకో. నువ్వు చేసుకోవు, నీకు పెళ్ళొద్దు. ఏదో తోడికొడలు వస్తే నాకు కాస్త తోడుగా ఉంటుంది కదా అనుకున్నాను. ఈ చాకరీ చేయటం ఇక నా వల్ల కాదు బాబు. ఏమండి, మనం ఇప్పుడు వెళ్ళిపోతారండి. చలా చలా. ఒరేయ్, మీరు ఏమన్నా అవ్వండి,
నేను మాత్రం కిట్టును వదిలిపెట్టి ఉండలేను. బాగా ఆలోచించుకో సుందరం. మేమింట్లోంచి వెళ్ళిపోగానే బామ్మ కిట్టు కోసమని బెంగ పెట్టుకుంటుంది. బెంగ ముదిరి ముదిరి మంచం ఎక్కుతుంది. సుందు, కిట్టును చూడకుండా నేను ఉండలేనురా. నువ్వు వెళ్ళి వాడిని తీసుకురా. మా అమ్మ చావు బతుకులో ఉంది, కిట్టు కోసం కలరిస్తోంది. ఒకసారి కిట్టును పంపించదు. ఆనాడు నా మాట విన్నావు కనుక ఈనాడు నీ మాట వినడానికి వెళ్ళు. కిట్టు, డాక్టర్. సారీ సుందరం, షేక్ ఇట్ ది బకెట్. బకెట్ ఒరేయ్, ఇక్కడే ఉన్నాను రా. ఉంటావే, ఎందుకుంటావు? నా పక్కనే ఉంటావు. రేయ్, ఏం ఆలోచించావు తొందరగా చెప్పు. నేను పెళ్లి చేసుకోవడానికి మీ అందరికి కావాల్సింది. అవునరా నాయన, నువ్వు పెళ్లికి అంటే చాలు, మిగతా వ్యవహారాలన్నీ మేము చూసుకుంటాం. సరే, మీ ఇష్టం వచ్చిన కనవండి. కనబడటం లేదు నాన్న. నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. నీవెక్కడున్నా వెంటనే తిరిగి రావచ్చు. రాజీ, ఇదే విషయం. ఇదే విషయం అండి. మరి ఆ సంగతి ముందే చెప్పొచ్చు కదండి. నో ప్రాబ్లం. ముందే చెప్తే ఈ ప్రకటన రాదు కదండి. ఓహో, PC 135. సార్. ఆ లాకప్ లో ఉన్న పెద్ద మనిషిని ఇలా తీసుకురా. ఎస్ సార్. రండి సార్. అలాగే. సారీ వీరభద్రయ్య గారు, కళ్యాణరావు గారు విషయం అంతా చెప్పారు. మీ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. కంగ్రాచులేషన్స్. ఏమే రాజీ, పెళ్లి చేసుకోనని పెద్ద కబుర్లు చెప్పా. పాపం రాజీ పడిపోయిందేమోనే. అంత రాజీ పడేది మనకెందుకు చెప్పాలట? సన్యాసుల సంఘం మాకును, సంసారం నీకునా? అబ్బ ఊరుకోండి, కావాలంటే మీరు చేసుకుంటారు. ఏమన్నా వద్దందా? నేను అప్పుడే చెప్పాను, ఆడదన్ని కబుర్లు చెప్పినా మగాడికి తలంచాల్సిందని. నేను తల ఉంచను. పెళ్లి కప్పుకున్నప్పుడే కొంత తలంచావు, 3 ముళ్ళు పడ్డప్పుడు మరికొంత ఉంచుతా. మిగతా సగం శోభనం గదిలో. నథింగ్ డూయింగ్. వినండి, నా మెళ్ళలో 3 ముళ్ళు పడ్డ వరకే మా నాన్నకు కావాలి. కేవలం మా నాన్న కోసమే నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను. అతను పెళ్ళయ్యాక నన్ను వదిలిపెట్టిపోతే మా నాన్న ఏం చేయగలడు? మీ నాన్న సంగతి సరే, పెళ్లి చేసుకున్న వాడిని నిన్ను వదులుతాడా అని. నీ పిచ్చి గాని రేసు గొర్రెల్లా ఉంది, దాన్ని ఎందుకు వదులుతాడే? ఎందుకు వదలడు? పెళ్ళయ్యాక పాచి పని చేయించి అంట్లు తోమిస్తాను. దాంతో బాబోయ్ నాకు ఈ పెళ్ళం వద్దు, ఈ సంసారం వద్దు అని పారిపోయేలా చేసి మన బ్రహ్మచారిణుల సంఘం పేరు ప్రతిష్టలు నిలబెట్టకపోతే నా పేరు రాజీ కాదు. ఒరే ఒరే, మన హెచ్పి గారు వచ్చాడ్రా, లేవండి. ఒరేయ్, ఇక మేమంతా హెచ్పియేనా? హెచ్పి ఏమిట్రా? హెచ్పి అంటే హెన్పెక్టెడ్ రా నాయన. ఒరే, మీరంతా HP గాళ్ళు అయిపోతారు, పెళ్లిని చేసుకోకండి అని లెక్చర్లు దంచావు. అలా లెక్చర్ చెప్పిన వాడేరా, పెళ్ళం కొంగు పట్టు తిరుగుతూ ఉంటారు. పొరపాటు అర్థం చేసుకుంటున్నారా? నేను మా బామ్మ కోసమే పెళ్లి ఒప్పుకున్నాను. బామ్మ కోసం కాదురా, అందాల బొమ్మ కోసం. ఒరే, ఈ కాకమ్మ కబురు మాత్రం చెప్పమాక. రే నన్ను నమ్మండి రా. నమ్మరా? అయితే సరే, మీరంతా నా శీలాన్ని శంకిస్తున్నారు కాబట్టి నా ప్లాన్ చెప్తున్నాను వినండి. నాకు పెళ్లి కావటం మా బామ్మకి ముఖ్యం. పెళ్ళాక పెళ్ళాన్ని వదిలించుకోవడం నాకు ముఖ్యం. ఏమిటో అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? పెళ్ళిన తర్వాత నీ పెళ్ళం నిన్ను వదులుతుందా? వదిలితే మాత్రం మీ బామ్మడుకుంటుందా? ఏం చేస్తుందిరా? నా తల అతను సరిపెట్టుకుంటుంది. నాయన, బతికుండగా పెళ్ళం, మరో జన్మెత్తి నా ప్రారంధం, మన్ని విడిచిపెట్టవరా తండ్రి. నెల రోజులు తిరిగే లోపల నా పెళ్ళాన్ని రేషన్ కోసం క్యూలో నిలబెట్టి, సిటీ బస్సుల్లో తిప్పించి, జనరల్ హాస్పిటల్ మందులు తినిపించి, ఈ మొగుడు వద్దురా, ఈ సంసారం వద్దురా నాయనా అని పారిపోయేటట్టు చేయకపోతే తాత్ర పెట్టించి ఉమెన్స్ హాస్టల్ లంగాలన్నీ ఇంక్లూడింగ్ వార్డెన్ మొత్తం బట్టలన్నీ నీ చేత ఉతికిస్తాం. నున్నగా గుండు కొట్టించి, సున్నం బొట్లు పెట్టించి, గాడిద మీద ఊరేగిస్తాం. జాగ్రత్త. అంతేకాదు, బట్టలు ఊడదీసి బ్యాండ్ మేడంతో నడిపదారులో పరిగెత్తించి జనం చేత రాళ్లతో కొట్టిస్తాం. ఓకే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అడుగో మన ఆదర్శ దైవం, మన బ్రహ్మచారుల సంఘం బాస్ ముందు ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు నుంచి సరిగ్గా నెల రోజులు తిరిగేలోగా నా సంసారాన్ని నాశనం చేసుకుని, నా పెళ్ళాన్ని వదిలించుకుని మళ్ళీ మన సంఘంలో చేస్తాం. ఇట్స్